ఈరోజు ప్రధానంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిరోజు అనేక వీడియోలు చేస్తున్నాం. అది తెలంగాణ యావత్తు సమాజం మొత్తం చూస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే అనేక సమస్యలు పేరుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, లేదా రాష్ట్ర మంత్రివర్గం కానీ, లేదా రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చాలా సంఘటనలు చూశారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఆదివాసీ గిరిజనులు కావచ్చు, అటు ములుగు జిల్లాకు సంబంధించిన ఆదివాసీ గిరిజన బిడ్డలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. సో దీంట్లో ప్రధానంగా కూడా జరుగుతున్న చర్చ ఏంటి, ఏం జరగబోతుంది అనేది ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ప్రధానంగా కూడా మనం చర్చించాల్సిన విషయం ఇదే. ఒకసారి చూడు రీడా, తుంగతుర్తిలో రౌడీ రాజ్యం, రెచ్చిపోతున్న మందల సామెల అనుచరులు, బీసీలపై రౌడీ షీటర్లతో దాడులు, అక్రమాలు బయటపెట్టిన వాళ్లే టార్గెట్, సొంత పార్టీ నేతలపైన అత్యాయత్నం, శనివారం రాజేష్పై మారణ ఆయుధాలతో దాడి, పోలీసుల ముందే విచక్షణ రాహిత్యంగా దాడి, పరిస్థితి విషమం, నిమ్స్కు తరలింపు, ఇటీవల అంజయ్య గౌడ్ మల్లేష్పై అటాక్, తిరిగి వీళ్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎమ్మెల్యే చెప్పిందే వింటున్న స్థానిక పోలీసులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి మందుల సామెల్, ఈయన గురించి నేను చాలా చెప్పాలి. ఎందుకంటే చాలామంది మా మిత్రులు ఈయన గురించి ఏంది అంటే ఏం లేకున్నా కానీ బాగా హైలైట్ చేస్తారు. ఆడ కంటెంట్ ఎంత ఉంది, వాస్తవం ఏంది, ఏం కథ అనేది ఏం తెలియదు, కానీ పాపం ఆయనను ప్రమోట్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. అది మామూలుగా కాదు, ఒకళ్ళు ఇంటర్వ్యూలతోని, ఒకరు ఏంది దాంతోపాటు మాక్ లైవ్లతోని రకరకాలుగా మందల సామల పేరు రాగానే, ఆ నియోజకవర్గం రాగానే ఇక మొత్తం అగ్గి మీద గుగ్గిలమవుతారో లేకపోతే వీళ్ళకే పూనకాలు వస్తాయో నాకు తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ వాస్తవానికి మందుల సామలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతుండట, దాంతోపాటు ఆయన అక్రమాలను బయటపెట్టిన వాళ్ళను ఇబ్బంది పెడుతుండట, మళ్ళీ రౌడీ షీటర్లతోని మారణాయుధాలతోని దాడి చేస్తుండట. ఒక ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించి ఎమ్మెల్యే ఆయన అనుచరులను ఏ విధంగా పెట్టుకోవాలి? అరే భయ్, మనం రాక అధికారంలోకి వచ్చినాం భయ్, మనం అభివృద్ధి చేయాలనే కోణాన్ని పక్కన పెట్టి అక్రమార్జనే ధ్యేయంగా, అక్రమార్జనే లక్ష్యంగా పూర్తి స్థాయిలో ఆయన పావులు కలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో మా మిత్రుడు కూడా ఒక మాట చెప్పాను, మందల సామెల్ నీ వీడియో నా దగ్గర ఉన్నది అన్నాడు. అన్న 24 గంటలనే ఆ వీడియో మొత్తం బయట ప్రపంచానికి కూడా వచ్చిన పరిస్థితి కనబడింది. అంటే ఒకసారి ఆలోచించండి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఈ విధంగా దారుణాలు చేసుకుంటూ వెళ్తూ, ఈ విధంగా పూర్తి స్థాయిలో సొంత పార్టీ కార్యకర్తలను, దాంతోపాటు అక్కడ ఉండే ప్రజలను, ఎవరో అక్రమాలు బయటపెట్టిన వారిపై మారణాయుధాలతో దాడి చేయడం ఇదేం సంస్కృతి అనేది కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మందల సామెల్ అండదండలతో ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారని తెలుస్తుంది. ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే చావగొడుతున్నారు. ముఖ్యంగా బీసీలనే టార్గెట్ చేసుకుని రాత్రికి రాత్రి అటాక్ చేస్తున్నారు. ప్రశ్నించేది సొంత పార్టీ నేతలే అయినా తగ్గేదేలే అంటూ అత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. సో మొత్తానికి శనివారం రోజు, అంటే శనివారం రోజు రాత్రి దాదాపు 2 గంటల సమయంలో పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్ అండి ఇది. ఒకసారి చూద్దాం ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది మీ అందరికి కూడా తెలవాలి కదా. ఇక్కడ పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ మందల సామలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనదే. ఇగో ఈ మందుల సామలకు సంబంధించి పూర్తి స్థాయిలో సొంతూరు ధర్మారం నుంచి చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తుంటే పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ విషయంపై పోలీసులు గ్రామస్తులతో మాట్లాడుతుండగానే ఎమ్మెల్యే అనుచరుడు మేకల పవన్ అనే వ్యక్తి మారణాయుధాలతో వచ్చి తుంగతుర్తి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కప్పల రాజేష్పై విచక్షణ రాహిత్యంగా దాడి చేశారు. పోలీసుల ముందే తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వాహనంలోని మోత్కూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటళ్లకు తీసుకెళ్తే సీరియస్గా ఉందని చెప్పడంతో భువనగిరి ఏరియా హాస్పిటల్కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఒంటి నిండా గాయాలతో హాస్పిటల్లో రాజేష్ చికిత్స పొందుతున్నారు. అయితే ఇతనిపై కాకుండా ఇటీవల నారగోని అంజయ్య గౌడ్, మారిశెట్టి మల్లేశం పైన కూడా దాడులు జరిగాయి. అయితే కొంతకాలంగా బీసీలే టార్గెట్గా అటాక్ జరుగుతున్నాయని స్థానిక నేతలు, అక్కడ స్థానికులందరూ కూడా భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా వాస్తవాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే చెప్పింది విని తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో చందాలు వేసుకుని మందల సామెలను గెలిపిస్తే ఇప్పుడు మా ప్రాణాలు తీసే కాడికి వచ్చిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పును తప్పని చెప్తే సరిచేసుకోవాల్సింది పోయి సొంత పార్టీ నేతలనే చంపాలని చూడడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మందల సామెల ఎమ్మెల్యే అయినప్పటికీ
నుంచి ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో హత్యలు దాడులు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. ఇలాగే కొనసాగితే నియోజకవర్గం మొత్తం నాశనం అవుతుందని అంటున్నారు. తుంగతుర్తిలో బ్రతకాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను కానీ, లేదా ఇతరత్ర మనం ఎవరిని గెలిపించినా కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి మనం చూస్తే ఒక ఇంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయవచ్చు. మరొక ఇంత ఏంది పరిస్థితి, సొంత పార్టీ నేతలను చందాలు వేసుకొని మరీ గెలిపించారండి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా చందాలు వేసుకొని, మరీ చాలామంది ప్రజలు కూడా చందాలు వేసుకొని గెలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏపించుకొని గెలిపించిన తర్వాత పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో మీరే చూడండి. ఎందుకంటే మందల సామలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎందుకు రౌడీ రాజ్యం నడుస్తుంది? మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మా రాష్ట్రానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్న అంశాలేంటి? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? రాష్ట్ర హోంమంత్రి ఎక్కడ? రాష్ట్ర డీజీపీ ఎక్కడ? జిల్లా ఎస్పీ ఎక్కడ? అక్కడికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ అంతా ఏడి వేలు ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి దయచేసి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎమ్మెల్యే చేస్తున్న ఆకృత్యాలు ఆగడాలు కాదు, వాళ్ళ అనుచరులను ఏ విధంగా ప్రోత్సహిస్తారండి? తప్పును తప్పు అని చెప్పినప్పుడు సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలతో ఏంది చందాలు వేసి గెలిపిస్తే ఈరోజు వాళ్ళ ప్రాణాలకే గ్యారంటీ లేని పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు ఏ విధంగా ఎవరి మీద అటాక్ చేస్తారో తెలియదు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఏ విధంగా చంపేస్తారో తెలియదు. పోలీసుల ఎదుటే వాళ్ళ అనుచరులు రెచ్చిపోతా ఉన్నారు. అంటే ఇక తుంగతుర్తి నియోజకవర్గం తెలంగాణలో ఉందా, లేకపోతే రాయలసీమ కడపలో ఉందా? ఈ సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది? మా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, మా హోంమంత్రి చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కనీసం దాని గురించి ఎవరు పట్టించుకుంటలేరు కదా. మా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిస్థితి, మా తెలంగాణని ఎందుకన్నానా అంటే, మన తెలంగాణని ఎందుకంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులలో ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో కూడా మీ నియోజకవర్గానికి వస్తే మీరు వెళ్ళి రాజీనామా చేయి, ఏంటి ఆగడాలనే అడగాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించినందుకు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఇక మా జిల్లాకు సంబంధించి నల్గొండ మంత్రులు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, అదేవిధంగా మా రాష్ట్ర హోంమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, సో మరి మా రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యే అనుచరులు ఆగడాలు పెట్టరేగిపోయి బీసీల మీద దాడులు జరుగుతూ ఉంటే, బీసీలను పూర్తి స్థాయిలో గొంతుకలు నొక్కే ప్రయత్నం చేస్తుంటే, బీసీ వర్గానికి సంబంధించి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఏం చేస్తున్నారు? ఆ ఎమ్మెల్యే మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎమ్మెల్యే అనుచరులను కట్టడి చేయాల్సిన అవసరం లేదా? తుంగతుర్తి నియోజకవర్గంలో భారత రాజ్యాంగం అమల్లో లేదా? ఎందుకు తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతాయి? తుంగతుర్తి నియోజకవర్గం ఏమన్నా ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎంత సన్నిహితుడైతే ఏమైంది? ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం లేదా? ఇంత దారుణానికి ఒడిగడతా ఉంటే మరి ఏం చేస్తున్నట్టు? దీనికి ఏమన్నా సమాధానం ఉందా? అరే ఇంత దారుణమైన పరిస్థితి, సొంత పార్టీ నేతలండి, సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చందాలు వేసుకొని తినక 5 రూపాయల ఛాయ్ తాగి, అదేంది 2 రూపాయల బిస్కెట్లు చేసి, ధర్నాలు చేసి, రాస్తోరోకలు చేసి, అనేక రకాలుగా చేసిన ఈ తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్త బ్రతకాలంటే భయపడే రోజు వచ్చింది. ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి. సొంత పార్టీ కార్యకర్త మీద మారణాయుధాలతో దాడి చేస్తారా? ఏంటి ఆయన ప్రశ్నించడమే తప్ప? ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద పూర్తి స్థాయిలో కేసులు పెడతారా? ఆయన ప్రశ్నిస్తే పూర్తి స్థాయిలో కూడా చంపేస్తారా? ఇదెక్కడి రాజ్యాంగం? ఇదెక్కడి ఎమ్మెల్యే నియంత పోకడా? ఇదెక్కడిది ఎమ్మెల్యే అనుచరులను ఈ విధంగా పెట్టేయించడానికి కారణం ఏంటి? ఇది మందల సామలే చెప్పాలి. చెప్పకపోతే ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించి ఇక మేము ఇన్ని రోజులు ఏం చేసినామంటే పూర్తి స్థాయిలో కూడా వైఆర్ టీవీ స్టూడియోకు పరిమితమై ఓన్లీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని నేను ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేసిన. పూర్తి స్థాయిలో నియోజకవర్గాలలో తిరుగుడు కనుక మొదలు పెడితే ఏ జర్నలిస్టు పనికిరాడు, ఎవడు పనికిరాడు. నేను చెప్తున్నా కదా, అందరి లెక్క సావుకు భయపడి 10 మంది వాహనాలు 10 మంది సెక్యూరిటీ పెట్టుకొని తిరిగే రకం కాదు నేను చెప్తున్నా. కాంగ్రెస్ కార్యకర్తల ప్రాణాల మీదకే వచ్చినప్పుడు ఇక వేస్ట్, ఆ ఎమ్మెల్యే ఉండి కూడా వేస్ట్. ఆయన రాజీనామా చేస్తే అల్ల పొద్దుగాల అందరికీ మంచిది. తుంగతుర్తి నియోజకవర్గం ఊపిరి పీల్చుకో అంటారు అక్కడి ప్రజలు. ఆయన తీరి ఇంకా మార్చుకోకపోతే ఇక పరిస్థితి మరో రకంగా ఉంటుంది.
రాజకీయం రాజకీయమే, ఏది అదే.